జీవన రహదారిలోన పెను చీకటి తొలగించు జీవన రహదారిలోన పెను చీకటి తొలగించు నివాళిగా నీ హృదయాన్ని శివబాబా కర్పించు నివాళిగా నీ హృదయాన్ని శివబాబా కర్పించు జీవన రహదారిలోన పెను చీకటి తొలగించు జీవన రహదారిలోన పెను చీకటి తొలగించు ఫలితమేమి లేదురా ఫలితమేమి లేదురా ఈ పాడు బ్రతుకు వల చూపెనురా పాడు బ్రతుకు వల చూపెనురా ఆత్మవు నీవు అవినాశి ఆత్మవు నీవు అవినాశి మరువలేను బాబాను జీవన రహదారిలోన పెను చీకటి తొలగించు జీవన రహదారిలోన పెను చీకటి తొలగించు నివాళిగా నీ హృదయాన్ని శివబాబా కర్పించు నివాళిగా నీ హృదయాన్ని శివబాబా కర్పించు జీవన రహదారిలోన పెను చీకటి తొలగించు జీవన రహదారిలోన పెను చీకటి తొలగించు ఈశ్వరుడే సద్గురువు ఈశ్వరుడే సద్గురువు ఇలలో మనకు తండ్రి అతడు ఇలలో మనకు తండ్రి అతడు సర్వ సంబంధాలలో అతడేలే సర్వ సంబంధాలలో అతడేలే మధురాతి మధురం జీవన రహదారిలోన పెను చీకటి తొలగించు జీవన రహదారిలోన పెను చీకటి తొలగించు నివాళిగా నీ హృదయాన్ని శివబాబా కర్పించు నివాళిగా నీ హృదయాన్ని శివబాబా కర్పించు జీవన రహదారిలోన పెను చీకటి తొలగించు జీవన రహదారిలోన పెను చీకటి తొలగించు వృధా చేయకోయి సమయం వృధా చేయకోయి సమయం తెలిసి తెలిసి ఇహ బంధములో తెలిసి తెలిసి ఇహ బంధములో జ్ఞానమొక్కటి చేర్చునురా జ్ఞానమొక్కటి చేర్చునురా శివబాబా సన్నిధికి జీవన రహదారిలోన పెను చీకటి తొలగించు
జీవన రహదారిలోన పెను చీకటి తొలగించు. ఓం శాంతి. గుడ్ మార్నింగ్. బాబా చెప్తారు, मीठे बच्चे, मधुबन होलिएस्ट ऑफ द होली बाप का घर है. यहाँ तुम किसी भी पतित को नहीं ले आ सकते. శుభావు చెప్తారు, మధుబన్ అనేది పరం పూజ్యమైన తండ్రి ఇల్లు. ఈ ఇంటికి ఎవరు పతిత ఆత్మల్ని మనం పిలుచుకొని పోకూడదు. బాబా వచ్చినప్పుడు ముఖ్యంగా పతిత్ అపవిత్ర ఆత్మలు, ఎవరు పవిత్రతని ఫాలోని చేయలేదు, శుద్ధ ఆహారం లేదు, క్లాస్ వినలేదు, వాళ్ళందరినీ బాబా వచ్చిన టైంలో మధుబన్లో పిలుచుకొని పోకూడదు. శివబాబా పరం పవిత్రమైన పూజ్య తండ్రి. అర్థమైందా? తర్వాత ప్రశ్న, इस ईश्वरीय मिशन में जो पक्के निश्चय बुद्धि है उसकी निशानियाँ क्या होंगी? బాబా అడుగుతారు, ఈ ఈశ్వరీయ మిషన్లో పక్కా నిశ్చయ బుద్ధి వాళ్ళ నిశానీలు ఏమై ఉంటుంది? నిశానీలు పక్కాగా ఉండేవాళ్ళు. మొదటి మాట బాబా చెప్తారు, వే నిందా స్తుతి मान अपमान सब में धीरज से काम लेंगे. వాళ్ళు ఎవరైనా నిందన చేసినా సరే, స్తుతి చేసినా సరే, మాన అపమానంలో సరే చాలా ఓర్పుతో అన్ని పని చేస్తూ ఉంటారు. అంటే ఓర్పు ఉంటుంది వాళ్ళకు. పని కూడా బాబా పనినే ఆటోమేటికలీ చేయిస్తూనే ఉంటారు. తర్వాత ఫస్ట్ నిశాని అది. సెకండ్ నిశాని, క్రోధ్ नहीं करेंगे. వాళ్ళకు కోపమే రాదు. మూడో మాట, किसी को भी दैहिक दृष्टि से नहीं देखेंगे. వాళ్ళు ఎవరిని దైహిక దృష్టిలో చూడరు. आत्मा को ही देखेंगे, आत्मा होकर बात करेंगे. వాళ్ళ ఆత్మాన్ని చూసి ఆత్మ దగ్గరే మాట్లాడతారు, దేహాన్ని చూడరు. हमारी फोर्थ पॉइंट, स्त्री पुरुष साथ में रहते कमल फूल समान रहेंगे. అంటే స్త్రీ పురుష ఇద్దరు చేరి ఉంటే కూడా వాళ్ళు కమల్ పుష్ప సమానంగా ఉంటారు, పవిత్రంగా. ఏమి అవికారం అంటదు వాళ్ళని. మరి 5వ పాయింట్ ఏమంటే, కిసి भी प्रकार का ఇచ్చా नहीं रखेंगे. వాళ్ళు ఏ ప్రకారమైన అశుద్ధ కోరికలు పెట్టుకోరు. ఈ విధంగా ఈ 5 మాటలది నిశాని ఉంటుంది. ఎవరు ఈశ్వరీయ మిషన్లో పక్కా నిశ్చయ బుద్ధి అయి ఉంటారో వాళ్ళది. మిషన్ని ఎందుకు చెప్తారంటే మన అందరినీ మార్చేవాళ్ళు. సో మన లోపల ఈ నిశానీలంతా ఉండాలి. మరి పాట ఏమంటే, జలైన క్యూ పర్వాణి క్షమాపర్. అంటే దీపం వెలుగుతూ ఉంటుంది, దీప పురుగులు దానికోసమే వచ్చి తను కాలిపోతుంది, అంటే అర్పణ అయిపోతుంది. సో ఎందుకు అర్పణ కాకూడదు? మన కోసమే దీపం వచ్చినారా లేదా? ఏ దీపం? పరం జ్యోతి శివ బాబా మన కోసమే వచ్చినారంటే మనందరం పురుగులు ఆ దీపంలో అర్పణ అయిపోవాలి. అర్థమైందా? పాట రహస్యం అది. ఓం శాంతి. रूहानी बच्चों प्रति रूहानी बाप समझा रहे हैं, अर्थात भगवान पढ़ा रहे हैं रूहानी स्टूडेंट्स को. అంటే రూహానీ తండ్రి అంటే టీచర్ భగవాన్. మరి రూహానీ బిడ్డలు అంటే ఆత్మలు, స్టూడెంట్స్. సో ఆత్మిక తండ్రి టీచర్ అయ్యి తన బిడ్డలు ఆత్మలకు అన్ని విషయాలు నేర్పిస్తారు, చదివిస్తారు. तो उन स्कूलों में जो बच्चे पढ़ते हैं
उन्हें कोई रूहानी स्टूडेंट्स नहीं कहेंगे, वे तो है ही आसुरी विकारी संप्रदाय के। आगे तुम भी ऐसे आसुरी रावण संप्रदाय के थे। अभी राम राज्य में चलने के लिए 5 विकारों रूपी రావణ్ పర్ జీత్ పానే కా పురుషార్థ్ కర్ రహే హో అంటే శివబాబు చెప్తారు, లౌకిక్లో ఉండే స్టూడెంట్స్ని ఆత్మిక స్టూడెంట్ అని చెప్పారు. అంటే అక్కడ ఆత్మని గురించి ఏమి నేర్పించారు, వాళ్ళ ఆత్మను చూసి కూడా నేర్పించారు. శారీరక అంటే దేహ అభిమానం ఉంటుంది. ఇక్కడ మరి బాబా మనకు ఆత్మిక స్టూడెంట్కు నేర్పిస్తారు వికారాలను ఎట్లా జయించేది, దానికే పురుషార్థం. మొదట్లో మనం కూడా అట్లనే ఆసురీ లక్షణాలతో ఆసురీ సంప్రదాయం వాళ్ళగా ఉంటుంది. ఇప్పుడే రామరాజ్యం పోయేదానికోసం వికారాలను జయించే పురుషార్థం మనం చేస్తూ ఉన్నాం. तो ये जो नॉलेज प्राप्त नहीं करते उनको समझाना पड़ता है, तुम रावण राज्य में हो, खुद समझते नहीं हैं. तुम अपने को अपने मित्र संबंधियों को कहते हो हम बेहद के बाप से पढ़ते हैं, तो ऐसा नहीं कि वो निश्चय करते हैं. कितना भी बाप कहे या भगवान कहे तो भी निश्चय नहीं करते हैं. అంటే ఇక్కడ మరి మనం చెప్తాం, మాకు స్వయం భగవాన్ నేర్పిస్తున్నారు ఈ జ్ఞానం. మనం రామరాజ్యాని కోసరం కూడా దానికోసమే మనం చదువుతున్నాం. అట్లా అని నాలెడ్జ్ ఉండేదే దేనికోసం మనం చదివేది, రామరాజ్యంలో పోయేదానికోసం. మన మిత్ర సంబంధులుగా అంతా చెప్తాం, మనకు నేర్పించేది భగవాన్ స్వయం అట్లా అని. అయితే వాళ్ళు ఏమి ఇదంతా మాటలు నిశ్చయం చేసుకోలేదు. వాళ్ళు భగవాన్ని చెప్పండి, తండ్రిని చెప్పండి, నిశ్చయం కాదు. కొత్త వాళ్ళు కదా, వాళ్ళకి ఏమీ తెలిసేలేదు. ఇక్కడ మరి మనకు మాత్రమే అర్థమైంది, రామరాజ్యాని కోసమే భగవాన్ మనకు ఈ నాలెడ్జ్ ఇస్తున్నారు. తో నయే కో ఏ యహా ఆనే కా హుకుం నహీ హై. కొత్త వాళ్ళు బాబా వచ్చిన టైంలో వచ్చేదానికి నిషిద్ధం, నాట్ అలౌడ్, అలౌ చేసేలేదు. తో బిగర్ చిట్టి బిగర్ పూచేతో కోయి ఆనే సక్తే, అది కూడా పర్మిషన్ లేకుండా ఎవరు పోయేదానికి లేదు. మధుబన్ పోవాలంటే కూడా మనకు ఫస్ట్ పర్మిషన్ ఉండాలి, వచ్చేదా వద్దా అని అడిగేసి పోవాలి, అట్లనే పోకూడదు. తో పరంతు కహాं कहाँ कोई आ जाते हैं, ये भी कायदे का उल्लंघन है. एक का पूरा समाचार नाम आदि लिख करके पूछना होता है, इनको भेज देवे या नहीं. फिर बाबा कहते हैं भले भेजो. అంటే మన డ్యూటీ, టీచర్స్ డ్యూటీ ఏమంటే ఎవరెవరు పోవాలని అనుకుంటారో మధుబన్కు వాళ్ళ పేరు వాళ్ళ ఇది అన్నీ అడగాలి. అడిగేసి వాళ్ళని పిలుచుకొని పోవాలి. వాళ్ళకు పర్మిషన్ వాపస్ వచ్చే అంటే పర్మిషన్ ఇచ్చే వరకు పిలుచుకొని పోకూడదు. వాళ్ళ పేరు, వాళ్ళ ఊరు, వాళ్ళది అన్నీ రాయాలి. అది చట్ట ప్రకారం పోయే దీని అర్థం. లేదంటే మనం వాళ్ళని పిలుచుకొని పోకూడదు. వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే పిలుచుకుపోవాలి. अगर आसुरी पति दुनिया के स्टूडेंट्स होंगे तो बाप समझाएंगे ये पढ़ाई तो विकारी पति पढ़ते वो पढ़ाई पढ़ते हैं, ये तो ईश्वरीय पढ़ाई है. उस पढ़ाई से पैसे का दर्जा मिलता है. भले कोई बहुत बड़ा इम्तिहान पास करते हैं फिर भी कहाँ तक कमाते हैं. అంటే లౌకిక్లో ఆసురీ పతి స్టూడెంట్స్ చదువుతారు. ఆ చదువు ఎవరు చదివిస్తారు, ఎవరు చదువుతారు? ఆ చదువులో వికారి పతితే చదివేది. ఇక్కడ భగవాన్ నేర్పిస్తారు, దీని ఈశ్వరీ చదువు అని చెప్తాం. లౌకిక్లో పైసే కోసం చదువుతారు, అంటే కొంచెం సంపాదన చేసాని కోసం అక్కడ చదువుతారు. అంటే బాబు చెప్తారు, అక్కడ ఎంత పెద్ద ఎగ్జామ్ రాసినా సరే వాళ్ళ సంపాదన ఎంత జాస్తి పోదే. ఒక 10 లక్షలు ఒక నెలకు 20 లక్షలు 30 లక్షలు ఉంటుంది. అయితే మనకు ఎంత పెద్ద చదువు ఇక్కడ. సో అదంతా వినాశం అయిపోతుంది.
ఎంత పెద్ద చదువు ఉంటే ఏమి, ఎంత సంపాదన చేస్తే ఏమి, అదంతా వినాశం అయిపోతుంది. సో नेचुरल कैलामिटीज़ भी आएंगी, ये भी तुम समझते हो. जो नहीं समझते हैं उनको बाहर విజిటింగ్ రూమ్ में बिठा करके समझाना होता है. ఇక్కడ మనకు అన్ని విషయాలు అర్థమైంది. ఎంత ఎక్కువ సంపాదన చేస్తే ఏమి అన్ని వినాశం అయిపోతుంది ఎట్లా అని. ఇప్పుడు ప్రకృతి ద్వారా కూడా ఎంత వినాశం అవుతుంది, భూకంపం వస్తుంది, వరదలు వస్తుంది, అన్నీ వస్తుంది. అయితే ఈ విషయాలంతా ఎవరికి అర్థమే కాలేదు, బయట వాళ్ళుగా ఉంటారు. వాళ్ళని విజిటింగ్ రూమ్ వరకే అలౌ చేయాలి మధుబన్లో, అక్కడ కూర్చోబెట్టి కోర్స్ ఇవ్వాలి. तो ये है ईश्वरीय पढ़ाई, इसने निश्चय बुद्धि विजयंती होंगी और अर्थात विश्व का राज्य करेंगे. ఇది వచ్చేసి ఈశ్వరీయ చదువు. ఇక్కడ మరి నిశ్చయ బుద్ధి కావాలి. నిశ్చయం ఉంటేనే వాళ్ళకు విజయం వస్తుంది. నిశ్చయ బుద్ధి విజయంతి అంటే విశ్వం పైన రాజ్యం చేసడానికి కోసమే ఈ చదువు. సో ఈ చదువులో ముఖ్య మాట కావాల్సింది ఏమి, నిశ్చయం కావాలి. అర్థమైందా? रावण संप्रदाय वाले तो ये जानते नहीं. మరి శివబాబు చెప్తారు, రావణ్ సంప్రదాయం వాళ్ళు ఇదంతా వాళ్ళకి తెలీదు. ఎట్లా ఇప్పుడు విజయం దేనిపైన విజయాన్ని తెలీదు. దీంట్లో చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. ఈ వికారాలు వచ్చి మన ఎట్లా మోసం చేసేస్తుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి మధుబన్కు మాత్రం పర్మిషన్ లేకుండా ఎవరినో పిలుచుకుపోకూడదు, లోపలే రాకూడదు పర్మిషన్ లేకుండా. तो ये कोई घूमने फिरने की जगह नहीं है. బాగా చెప్తారు, మధుబన్ అనేది ఊరికే తిరిగేదానికి కోసం ప్లేస్ లేదు, భగవాన్ మిలన్ కోసమే కదా. భగవాన్ ఎవరు? तो थोड़ा समय के बाद कायदे खड़े हो जाएं, क्योंकि यह है होलिएस्ट ऑफ ది హోలీ ప్లేస్. అంటే కొంచెం టైం తర్వాత చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఎందుకంటే ఇక్కడ స్వయం భగవాన్ పరం పూజ్య పరమాత్మ వస్తున్నారు. పరం పవిత్రమైన స్థానం, ఎందుకంటే పరం పూజ్య పరమాత్మ అవతరణ అవుతారు అక్కడ. శివబాబాని ఇంద్రని కూడా చెప్తారు. ఇంద్ర సభ విన్నారు కదా మీరు. అక్కడ ఎవరు దేహ అభిమానం వాళ్ళు పోకూడదు, దేహంతా పోయేదానికి లేదు. అక్కడ 9 రత్నాలు ఎవరు ఉన్నారు, చాలా ప్రసిద్ధి వాళ్ళు. సో దాంట్లోనే నీలం పరీను అంటే దేవతలు, పన్న మాణికం ఇదంతా పేరు వాళ్ళది. ఈ పేర్లంతా మా దేవతల పేరు అంటే సూక్ష్మ దేవతలు. ఆ సూక్ష్మ దేవతలు ఇంద్ర సభలో ఉంటారు. వాళ్ళందరూ కూడా పవిత్రంగా ఉండేవాళ్ళు. तो तुम भी परियां उड़ने वाली आत्माएं हो, तुम्हारी ही वर्णन है. బాగా చెప్తారు, మీరే ఆ సూక్ష్మ దేవతలు ఎగిరే వాళ్ళు, మీదే పేర్లు వాళ్ళందరూ పెట్టుకున్నారు. तो परंतु मनुष्य इन बातों को नहीं समझते. మనుషులకు ఈ పవిత్రత విషయం తెలీదు. ఇంత పూజ్యమైన భగవాన్ వస్తున్నారు, వాళ్ళ బిడ్డలే వీళ్ళందరూ దేవతలు అవుతారు అని కూడా మనుషులకు తెలీదు. అయితే వాళ్ళు 8 రత్నాలు 9 రత్నాలది ఉంగరం వేసుకుంటారు, నవరత్నాలది అట్లా అని. దోషం అంతా పోతుంది అట్లా అని. దోషం ఏమీనే తెలియదు వాళ్ళకి. అంటే కామ్ క్రోధ్ మోహలోభ అహంకారం ఈర్ష్యా ద్వేషం ఇదే దోషం. ఇదంతా మనలో ఉంటేనే దోషం ఉంటుంది. అదన్నీ తీసేస్తే ఏ దోషం ఉండదు. तो अंगूठी में भी रतन जटित डालते हैं, तो इसमें कोई पुखराज परी, नीलम परी, पेरूज भी होते हैं. कोई का दाम 1000 रुपयों का है, कोई का दाम 20 रुपये का भी है. तो बच्चों में भी नंबरवार है. బాగా చెప్తారు, ఈ మాణికం ఈ రత్నాలు దాంట్లో వెరైటీ ఉంటుంది. ఆ పేరుని చూస్తుంది. కొనిది వచ్చేసి 1000 రూపాయలు, 1,00,000 రూపాయల్లో ఉంటుంది. కొనిది 20 రూపాయల్లో 10 రూపాయల్లో కూడా దొరుకుతుంది.
ఆ రాళ్ళు ఏ ఉంగరాలు పెట్టుకుంటారో అది. సో ఇదంతా అర్థం ఏమంటే ఇక్కడ శివబాబా బిడ్డలు నంబర్ వారు ఉన్నారు, నంబర్ వారు అందరూ రత్నాలు అయినారు. ఎందుకు నంబర్ వారు? राज्य स्थापन होती। तो कोई तो पढ़कर मालिक बन जाते हैं, कोई तो पढ़ कर के फिर दास दासी बन जाते हैं। రాజధాని స్థాపన हो रही है। ఇక్కడ కొందరు బాగా చదివి మాలిక్ అయిపోతారు, కొందరు చదివి దాస్ దాసీలు కూడా అయిపోతారు. అంటే రాజ్యం స్థాపన అవుతూ ఉంది. భగవాన్ వచ్చి చదువు నేర్పిస్తున్నారు, రాజ్యం స్థాపన అవుతూ ఉంది. ఇంద్ర भी उनको कहा जाता है। शिव बाबा ने ఇంద్రని కూడా చెప్తారు భగవాన్. तो ये ज्ञान वर्षा करते हैं। భగవాన్ ఏం చేస్తారు? జ్ఞాన వర్షం చేస్తున్నారు. స్థూల వర్షం కాదు, జ్ఞాన వర్షం చేసేవాళ్ళు भगवान इंद्र। तो ज्ञान तो सिवाय बाप के और कोई दे नहीं सकते हैं। तो तुम्हारी एम एंड ऑब्जेक्ट ही ये है ना, జ్ఞానం భగవాన్ తప్ప ఎవరు ఇచ్చేదానికి లేదు. మన లక్ష్యమే ఇది కదా, పరమాత్మ జ్ఞానం తీసుకొని నిశ్చయ ఆధారంలో చదివి విశ్వానికి మాలిక్ అయ్యేది. ఇదే మన చదువు, అంటే మన జీవనాన్ని లక్ష్యం. तो जो होगा भी पत्थर बुद्धि उनको कभी तीर नहीं लगेगा। అయితే రాయి బుద్ధి వాళ్ళకు ఇదంతా ఏమీ అర్థమే కాదు. వాళ్ళు వస్తారు, మరి ఇక్కడ అక్కడ చూస్తారు, మరి వెళ్ళిపోతారు, మళ్ళీ కింద పడిపోతారు. రాయి బుద్ధి వాళ్ళకు కొంచెం కూడా ఏమీ అర్థం కాదు. వాళ్ళకు వికారమే వికారం జీవనంలో, అదే సుఖం అనుకుంటారు. तो 5 వికార్ ఆధాకల్పకే శత్రు హై. ఈ 5 వికారాలు అర్ధకల్పాని శత్రువు మనకు. तो माया देह अभिमान में लाकर थप्पड़ मार देती है, फिर आश्चर्यवंत सुनंती कथंती भागंती हो जाते हैं। ये माया बड़ी दुस्तर है। బాబా అర్థం చెప్తారు, ఈ మాయ అనేది అర్ధకల్పాని శత్రువు మనకు. మాయ దేహ అభిమానంలో తీసుకొస్తుంది, మళ్ళీ ఆశ్చర్యవంతు సునంతి కథంతి భాగంతి. यहाँ तो स्त्री पुरुष दोनों को पवित्र बनाया जाता है। सो तो ईश्वर के सिवाय कोई बना नहीं सकते। यही ईश्वरीय मिशन। అంటే స్వయం భగవాన్ ఈశ్వరే వచ్చి పవిత్రం చేస్తారు, పావన చేస్తారు. ఇక్కడ స్త్రీ పురుష అందరూ పవిత్రంగా ఉండాలి. పరమాత్మ తప్ప ఎవరు చేసానికి లేదు. బాప్కు కివయ్యా भी कहा जाता है। तुम हो नैया, किवैया आते हैं सभी की नैया को पार लगाने. మనందరూ బోట్ లాగా, శివబాబా వచ్చి బోట్స్ మ్యాన్, కివయ్య నావికుడు, మన నావు అంతా తీసుకొని పోదారు సతయుగానికి. तो कहते भी है सच की नाव डोलेंगी लेकिन डूबेंगी नहीं। कितने ढेर के ढेर मत पंथ है। ज्ञान और भक्ति की जैसे लड़ाई होती है। ఇక్కడ మరి బాబా చెప్తారు, ఈ సత్యమైన జ్ఞానం బాబా ఇచ్చేది భగవాన్. ఈ సత్యమైన బోట్ మునిగేది లేదు, ఊరికి కొంచెం అట్లా షేక్ అవుతుంది. ఎందుకంటే ఈ సమయంలో ఎన్ని ప్రకారమైన సత్సంగులు ఉంది. రాధా సంఘ మిషన్ ఉంది, అది ఉంది, ఇది ఉంది, వివేకానంద ఉంది, ఇంకా ఏమో మట్టుపత్తు ఉంది. అందరూ మనుషులు చెప్తారు అదే బాగుంది, అక్కడ ఇట్లా అంతం లేదు, పవిత్రత అంతం, మాకు అదే బాగుంది అట్లా అని చెప్పిపోదారు. అయితే భగవాన్ వచ్చి ఇక్కడ చదివిస్తున్నారు. ఇది సత్యమైన జ్ఞానం. అదంతా కొంచెం భక్తి మిక్స్ అయింది. సో భక్తియే వేరే, జ్ఞానమే వేరే. ఇది రెండుది కాంపిటీషన్ ఇప్పుడు జరుగుతూ ఉంది, జ్ఞానం భక్తి. వాస్తవంగా జ్ఞానమే సత్యం. ఈ సత్యతని తెలుసుకుని జీవనాన్ని నడిపించాలి. దీంట్లోనే విజయం ఉంటుంది, సత్యతలోనే. तो कभी भक्ति की विजय होती है क्या? नहीं, ज्ञान का ही विजय होता है। भक्ति की तरफ देखो कितने बड़े बड़े योद्धे हैं, ज्ञान मार्ग की तरफ देखो कितने बड़े बड़े योद्धे हैं। तो अर्जुन भीम आदि नाम होता है ना, ये तो सब कहानियाँ बैठ बनाई है. అంటే రెండు ప్రకారమైన సైనికులు చూపిస్తారు.
ఒక సైడ్ భక్తి, ఒక సైడ్ జ్ఞానం. సో జ్ఞానం సైడ్ పెద్ద పెద్ద యోధాలు ఎవరు? అర్జున ఉన్నారు, ఈ పంచ పాండవులు జ్ఞానం సైడ్ ఉన్నారు, మిగతా సైడ్ అందరూ భక్తి. ఇదన్నీ కథలు చేసి పెట్టినారు. మహాభారత యుద్ధంలో రెండు సైడ్ సైనికులు ఎవరిని సంహారం చేసేది కథలు. పాండవులు జ్ఞానాన్ని సైడ్. తో గాయన్ బి తుమారా హీ హై. ఇప్పుడు మనం చేసేదే ఇదంతా గాయనం భక్తి మార్గంలో. तो हीरो हीरोइन का पार्ट तुम्हारा अभी बज रहा है. इस समय ही युद्ध चलती है. तुम्हारे में भी बहुत है जो इन बातों को बिल्कुल समझते नहीं. అంటే ఈ జ్ఞానం మరి భక్తి ఈ రెండు విషయాలు బాగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ మరి కొందరు ఉన్నారు, వస్తారు కానీ ఏమీ అర్థమే కాకుండా ఉంటారు. వాళ్ళకు బుద్ధిలో ఒక్క మాట కూడా పోలేదు. కొందరు ఉన్నారు, వాళ్ళకు బాగా బాణం తగిలి ఫస్ట్ క్లాస్గా ఉన్నారు, అన్నీ అర్థం చేసుకొని పురుషార్థం చేస్తారు. కొందరు మరి థర్డ్ క్లాస్, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ అట్లా ఉంటారు కదా. ఎవరికి అర్థమే కాదు, వాళ్ళు ఇక్కడ కూర్చునే అనిగే కాదు, లేచిపోతారు. వాళ్ళు గడి బయట లేచిపోతారు. दिन प्रतिदिन बहुत खड़े कायदे होते जाएं. पत्थर बुद्धि जो कुछ भी नहीं समझते हैं, उनको यहाँ बैठने का कायदा नहीं है. రోజు రోజుకి ఇక్కడ చట్ట ప్రకారంగా చాలా స్ట్రిక్ట్గా అవుతూ ఉంటుంది. రాయి బుద్ధి వాళ్ళు ఇక్కడ కూర్చునేందుకే కాదు, వాళ్ళు కూర్చుంటే కూడా అక్కడ ఇక్కడ చూస్తూ ఉంటారు. వాళ్ళు వైబ్రేషన్ చెడిపేస్తారు, వాళ్ళు కూర్చోకూడదు. తో ఏ హాల్ होलीएस्ट ऑफ द होली है. पोप को होली कहते हैं. ये तो बाप होलीएस्ट ऑफ द होली है. అంటే ఈ హాల్ మధుబన్లో హాల్ ఏం చేసినారు, చాలా పవిత్రమైన స్థానం. అది పవిత్రం అంటే పవిత్ర, చాలా పవిత్ర స్థానం. ఇట్లా పోప్ను చెప్తారు హోలీ అట్లా అని, అంటే పూజ్య అని చెప్తారు. ఇక్కడ అందరికంటే పరం పూజ్యమైన పరమాత్మ, పవిత్రతా సాగర్, పరం పవిత్ర పరం పూజ్య తండ్రి వస్తారు ఈ హాల్లో. అందుకోసం ఇక్కడ వచ్చేవాళ్ళు పవిత్రతని ఫాలో చేసుకొని రావాలి. तो बाप कहते हैं इन सभी को मुझे कल्याण करना है, ये सब विनाश हो जाने वाले हैं. शिव बाबा भगवान అందరికీ ఉద్ధారం చేసానికి వస్తారు కళ్యాణార్థం. పోప్ కానీ సన్యాసులు కానీ అందరినీ ఉద్ధారం చేస్తారు, అందరికీ మంచిది చేస్తారు. ఏంటంటే కొంచెం టైంలో మొత్తం ప్రపంచం వినాశం అయిపోతుంది. तो ये भी कोई सब थोड़ी समझते हैं, बल सुनते हैं, परंतु एक कान से सुनकर दूसरी कान से निकाल देते हैं. అంటే ఈ భగవాన్ వచ్చేది అందరినీ పవిత్రం చేసి కళ్యాణార్థం, మళ్ళీ అన్నీ వినాశం అయిపోతుంది. ఈ విషయాలు కూడా ఎవరో కొందరు అర్థం చేసుకుంటారు, కొందరు అర్థమే చేసుకోరు. ఒక చెవిలో విని ఇంకొక చెవిలో వదిలేస్తారు. ధారణ కొంచెం కూడా ఏమీ కాదు. వాళ్ళు ధారణ చేసుకోరు, వేరే వాళ్ళకి కూడా ధారణ చేయించరు. సో ఇక్కడ అంగవికలంగ వాళ్ళు కూడా వస్తారు. బాబాను తెలుసుకునేస్తే చాలా మంచిది. శివబాబా చెప్తారు, సీ నో ఈవిల్, హియర్ నో ఈవిల్, ఏతో బందర్ కా చిత్ర దిఖాతే హం. ఇక్కడ చెడ్డది చూడవద్దు, చెడ్డది మాట్లాడవద్దు, చెడ్డది వినవద్దు అని చెప్తారు. అది కోతి కోసరం కాదు, మనకు ఏ కర్మేంద్రియాల నుంచి చెడ్డది చేస్తానో మనకు ఆ కర్మేంద్రియాలది ఎఫెక్ట్ చేస్తుంది. పరంతు ఏతో మనుషులకి శివాయ మనుషుల కోసరం ఈ చిత్రం, కోతుల కోసరం కాదు. చెడ్డది చూడవద్దు, వినవద్దు అట్లా. मनुष्य इस समय सब बंदर से भी बदतर है. नारद की भी कहानी बैठ बनाई है. उनको बोला, तुम अपनी शिकल तो देखो, 5 विकार तो अंदर है या नहीं. बाबा చెప్తారు, నారదుది ఎగ్జాంపుల్ కథకు చెప్తారు నీ ముఖాన్ని చూసుకో, లోపల నీకు ఎంత వికారాలు ఉందా లేదా అట్లా అని. మనదే అది, మనకు శివబాబా చెప్తారు వికారాలు ఉందా లేదో చూసుకోండి అట్లా అని.
నారదుడి కథ కూర్చొని చెప్పినారు అంతే. तो ఇదంతా సాక్షాత్కారం అయింది. हनुमान का भी साक्षात्कार होता है. तो बाप कहते हैं कल्प कल्प में आता हूँ. सतयुग में तो ये सब कुछ बातें होती नहीं, ये पुरानी दुनिया में ही ख़त्म हो जाएंगे. जो पक्के निश्चय बुद्धि है वो समझते हैं कल्प पहले भी हमने ये राज्य किया था. అంటే బాబా చెప్తారు మా భక్తి మార్గంలో ఏమేమో సాక్షాత్కారాలు అవుతుంది, కల్పం ముందు కూడా ఇదన్నీ జరిగింది, ఇప్పుడు జరుగుతుంది. అయితే సత్యుగంలో ఈ మాటలంతా లేదు, అక్కడ సాక్షాత్కారం కాదు, ఈ జ్ఞానము లేదు. సత్యుగంలో ఈ పాతది వినాశమైపోతుంది, మొత్తం వినాశమైపోతుంది. అయితే ఇప్పుడు మనకు పక్కా నిశ్చయ బుద్ధి కావాలి. ఎవరెవరికి నిశ్చయ బుద్ధి అవుతుంది, వాళ్ళు కల్పం ముందు వచ్చి చదివినట్టుగా చదువుతారు, వాళ్ళ రాజ్యాన్ని తీసుకుంటారు, నిశ్చయ బుద్ధి వాళ్ళు. తో బాబా చెప్తారు ఇక్కడ ముఖ్య మాట ఏమంటే, ఒకటి బాబా తాళం చేయాలి, ఇంకొకటి దైవీ గుణాలు కూడా ధారణ చేసుకోవాలి. మరి చట్టానికి విరుద్ధంగా ఏ పని చేయకూడదు. చట్టానికి విరుద్ధంగా మాత్రం ఏదైనా పని చేస్తే వాళ్ళకి పెద్ద పనిష్మెంట్ ఉంటుంది. అంటే ఎవరు కొందరు నిందన చేస్తారు, కొందరు మహిమ చేస్తారు, అన్నిట్లో మనం ఓర్చుకోవాలి. కోపం కూడా రాకుండా ఉండాలి, అన్నీ ఓర్చుకొని ఉండాలి. అంటే ఇక్కడ బాబా చెప్తారు మీరు చాలా శ్రేష్టమైన స్టూడెంట్స్, మీకు స్వయం భగవాన్ వచ్చి నేర్పిస్తున్నారు ఈ చదువు అంతా. అందువల్ల మీరు చాలా శ్రేష్ట స్టూడెంట్స్, మీరు అన్నిట్లో ఓర్చుకోవాలి, చట్టానికి విరుద్ధంగా నడుచుకోకూడదు. బాబా ఏం డైరెక్షన్ ఇస్తారో దాని ప్రకారం మనం చెయ్యాలి. డైరెక్ట్గా తండ్రి వచ్చి మనకు చదివిస్తున్నారు. ఇక్కడ బిడ్డలు తప్పు చేయకూడదు, మర్చిపోకూడదు, భగవాన్ని మాత్రం మర్చిపోకూడదు, వచ్చి చదివిస్తున్నారు. అయితే ఎందుకోసం మర్చిపోతారు, బాబాని ఎందుకు మర్చిపోతారు? ఎందుకంటే బాబా ఒక సాధారణ శరీరంలో అవతరణ అయినారు. ఈ సాధారణ శరీరాన్ని చూసి చాలామందికి అర్థం కూడా కాదు, ఒకవేళ కొంచెం అర్థమైనా మర్చిపోతారు. తో బాబా చెప్తారు దేహదారులను చూసి మీరు ఇట్లా ఉన్నారు, అయితే చూడకూడదు దేహదారి. ఈ సాధారణ మనిషి శరీరాన్ని చూసేసి వాళ్ళు ఏమనుకుంటారు, పురుషార్థం చేయదు. ఈ బాబా కదా చెప్పేది అట్టా అని. ఆత్మని చూడాలి, బ్రుకుటి మధ్యలో ఆత్మని చూడాలి. పరమాత్మ ఈ శరీరంలో అవతరణ అయి చెప్తున్నారు. అందుకే మనం ఎప్పుడు బ్రుకుటి మధ్యలో చూడాలి. ఆత్మనే వింటుంది, ఆత్మనే అవును అవును చెప్తుందా లేదా? ఆత్మకే అన్నీ అర్థమయ్యేది. హమేషా ఆత్మని చూసి మాట్లాడాలి, శరీరాన్ని చూసి మాట్లాడకూడదు, ఆత్మని చూసి మాట్లాడాలి. మరి బాబా చెప్తారు మీరు ఆత్మ ఈ శరీర రూపీ సింహాసనంలో ఇక్కడ కూర్చున్నారు. ఇప్పుడు మీరు తమో ప్రధాన్ అయిపోయినారు, సతో ప్రధాన్ కావాలి. ఇప్పుడు భగవాన్ వచ్చిందే దేనికోసం అంటే మనని సతో ప్రధాన్గా చేసేదానికోసం. మరి బాబా చెప్తారు ఫస్ట్ పాయింట్ దాంట్లో మనం స్వయం ఆత్మని అనుకోవాలి. ఆత్మని అనుకుని ఈ దేహ భావం నుంచి దూరంగా ఉండాలి, దేహ భావన ఉండకూడదు. అర్ధకల్పం దేహాభిమానంలా ఉంటిరా లేదా? అయితే ఈ సమయంలో శివబాబా వచ్చినారు, ఇప్పుడు దేహాభిమానం ఉండకూడదు, ఆత్మ అభిమానం కావాలి. అంటే బాబా వచ్చిందే దేనికోసం అంటే ఆత్మ అభిమాని చేశాను. ఆత్మనే కదా అన్ని ధారణ చేసుకుంటుంది. శరీరంలో ఆత్మ లేదంటే తింటుందా, తాగుతుందా, ఏమైనా చేస్తుందా? ఏమీ లేదు. సో దానికి తినిపించేది కూడా ఆత్మని, మాట్లాడేది ఆత్మని. శివబాబా ఒక్కరే అభూక్త. అభూక్త అంటే ఏమీ తినరు, తాగరు, ఏ కర్మానికి ప్రతిఫలాన్ని అనుభవం చేయరు శివబాబా. శివబాబా సదా నిరాకారంలో ఉంటారు. అయితే దేహదారి మనందరం తింటాం, తాగుదాం, అభూక్త అని మనకు చెప్పరు. శివబాబా ఒక్కరు మాత్రమే అభూక్త. అర్థమైందా? అంటే కర్మాని ప్రతిఫలాన్ని అనుభవమే చేయరు. మనందరూ మన కర్మాని ప్రతిఫలాన్ని
అనుభవం చేస్తాం. అంటే ఈ లోభానికి వశమై తినేస్తే తర్వాత మనకు రోగం ఒకటి అనుభవం చేయాలి, ఇంకొకటి తర్వాత మనకు భోజనమే దొరకదు. అందువల్ల శివబాబా తలంపుల భోజనం చేయాలి. అర్థమైందా? సో మన బుద్ధిలో ఇప్పుడు ఇదంతా జ్ఞానం ఉందా లేదా? మొత్తం జ్ఞానం ఉంది. ఇది భగవాన్ వచ్చి మనకు ఇస్తున్నారు ఈ జ్ఞానం. ఈ జ్ఞానాన్ని మరి మనుషులు కాపీ చేసుకుంటారు. సన్యాసి చెప్తాడు, నేను కూడా అభోక్త, తినేది లేదు, తాగేలేదు అట్లా అని. ఎట్లా అట్లా ఉండేది సాధ్యం? శరీరంని ఉంటే దాన్ని గీయాలి కదా. మరి బాబా చెప్తారు, నేను కల్పకల్ప వచ్చి ఈ జ్ఞానం ఇస్తాను. ఎవరెవరికి అర్థమైందో వాళ్ళందరూ అర్థం చేసుకుంటారు, ఎవరికి అర్థమే కాలేదో వాళ్ళకి అర్థమే కాదు. సో తండ్రి చెప్తారు, ప్రతి కల్పం నేను వచ్చి మీకు చదివిస్తున్నాను. మరి సాక్షిగా ఉండి నేను చూస్తాను ఎవరు ఏం పురుషార్థం చేస్తారు. నంబర్ వారు చదువుతారు. బాబా అందరికీ చదివిస్తే కూడా చదివేవాళ్ళు నంబర్ వారు. ఎవరు కల్ప ముందు చదివినారు వాళ్ళే. అయితే ఈ చదువు కొంచెం టైం పడుతుంది. అంటే పరమాత్మ ఏమో చదివిస్తున్నారు, చదివేవాళ్ళు చదవాలి. మరి బాబా చెప్తారు, నేను అన్ని చదివించేసి సాక్షిగా కూడా ఉండి చూస్తాను అట్లా అని చెప్తారు. పరమాత్మ అందరికీ ఒకే రకంగా చదివిస్తారు. చదివించిన తర్వాత సాక్షిగా చూస్తారు ఎవరెవరు ఎంతెంత చదువుతున్నారు, వాళ్ళ వాళ్ళ పురుషార్థ అనుసారంగా ఎంత పదవి ఎవరు తీసుకునేది సాధ్యం, ఇది కూడా శివబాబా చూస్తారు. పురుషార్థ అనుసారంగానే వాళ్ళకు పదవి కూడా ఉంటుంది. ఎంత చదువుతారో అంత పదవి. అయితే దీంట్లో టైం తీసుకుంటుంది. 1 సెకండ్ 2 సెకండ్ మాట కాదు. ఈ జీవనంలో మనం చదువుతూ ఉండాలి. అన్ని వికారాలు జయించాలి కదా, టైం పడుతుంది. ఇట్లా కాదు కలియుగానికి మరి 40,000 సంవత్సరం కావాలి, అట్లా కాదు. మనం ఇప్పుడే అన్ని జయించేస్తే ఇప్పుడే వెళ్ళిపోతుంది. కలియుగానికి ఇంకా 40,000 సంవత్సరం ఉంది అని అనుకునేది ఇది గాఢ అంధకారం. దీని బాబా చెప్తారు, గాఢ అంధకారం మనుషుల దగ్గర. కలియుగాని ఆయుష్ను ఎక్కువ చెప్పినారు. మరి భక్తి మార్గం మరి జ్ఞాన మార్గం, ఈ రెండింటికి రాత్రి పగలు అంత తేడా ఉంది. జ్ఞాన మార్గంలో భగవాన్ వచ్చి అన్ని విషయాలు సత్యంగా చెప్తారు. భక్తి మార్గంలో ఎన్ని మూఢనమ్మకాలు ఉంటుంది. మరి ఏ విషయం కూడా మనకు అక్కడ సరిగ్గా తెలిసి ఉండలేదు. ఇప్పుడు వచ్చి బాబా మనకు ఎన్ని మాటలు నేర్పించినారు. మనకు కూడా అన్ని విషయాలు సత్యంగా అర్థసహితంగా అర్థమైంది. సో బిడ్డలకు చాలా సంతోషం కూడా. ఈ విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత మన సంతోషంలా మునిగిపోదాం. అంటే ఇంకా ఏముంది మనకు? బాబా దొరికినారు. బాబా దొరికిన తర్వాత మనకు వేరే ఏమైనా కోరిక ఉందా? బాబా దొరికిన తర్వాత మనకు అన్నీ దొరికింది, అన్నీ వచ్చేసింది జీవనంలో. అందుకోసం ఏ రకమైన కోరికలు కూడా మనకి ఇప్పుడు లేదు. మరి బాబా చెప్తారు, మనకి ఇది కూడా తెలుసు. కల్పం ముందు ఎవరెవరు ఏమేమి చేశారు, మన కోరికలంతా కూడా ఎట్లా పూర్తి అయింది, అట్లా ఇప్పుడు కూడా మన కోరికలు అన్నీ పూర్తి అయిపోతుంది. మనకు నిండా అయిపోతుంది, స్టమక్ నిండా అంటే తృప్తి అయిపోతాం మనం. ఎట్లా పొట్ట నిండా భోజనం చేసేస్తే తృప్తి అయిపోతారా లేదా? అట్లా పరమాత్మ వచ్చి మనకు అన్ని విషయాలను సంపన్నం చేసి మన కోరికలను పూర్తి చేస్తారు. మనం కూడా తృప్తి అయిపోతాం పొట్ట నిండినట్టుగా. అయితే ఎవరికి ఈ జ్ఞానమే లేదో వాళ్ళకు పొట్ట నిండుతుందా? వాళ్ళ జీవనంలో తృప్తియే లేదు. ఎంత ఎంత కావాలి 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 అనుకుంటారు, తృప్తి లేనే లేదు. జ్ఞానం ఆధారంలోనే మన మనసు తృప్తి అవుతుంది, కావాల్సిందంతా మనకు దొరుకుతుంది. అందుకే చెప్తారు, సంతోషంలాగా టానిక్ లేదు, సంతోషమే బలం మన జీవనానికి. చెప్తారా లేదా? సంతోషంలాగా బలం ఏదీ లేదు అట్లా అని. సో జన్మ జన్మాంతరం మనం రాజ్యం చేస్తాం.
ఎన్ని జన్మాలు రాజ్యం చేస్తాం? 21 జన్మాలకు మనకు రాజ్యం దొరుకుతుంది. సో దాసులు అవుతారు అక్కడ సత్యుగంలో, వాళ్ళకి కూడా ఖుషి ఉంటుంది. అయితే ఎక్కువ ఖుషి ఉండదు. రాజారాణి అయితే ఎంత ఖుషి ఉంటుంది. అయితే రాజారాణి కావాలంటే మన మహావీర్ లాగా ధైర్యంగా శక్తిశాలిగా ఉండాలి. మాయమన్న కొంచెం కూడా ఏం చేయకూడదు. మాయ వచ్చి కదిలించేదే సాధ్యం లేదు. అట్లా స్ట్రాంగ్గా ఉండాలి బాబా బిడ్డ. నిశ్చయం కూడా పక్కాగా ఉండాలి. మరి బాబా చెప్తారు, మన కన్ను అన్నిటికంటే మోసం చేసేది ఏది అంటే మన కన్ను. ఆ కన్నును చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలి. మనం ఏం చూడాలి అనుకుంటే అదే చూడాలి. వికారీ దృష్టి కొంచెం కూడా ఉండకూడదు. ఇప్పుడు ఎవరైనా కొంచెం అందంగా ఉంటారు, వాళ్ళని చూస్తే మన బుద్ధి ఏమైపోతుంది, మన మనసు ఏమైపోతుంది? ఎంత బాగున్నారు వస్తుందా లేదా మనసులో? అట్రాక్షన్ అయిపోతుంది. అట్లా ఆకర్షణ కాకూడదు. ఎవరైనా బాగుంటే దానికి ఆకర్షణ ఎందుకు కావాలి? ఆ శరీరం ఎంత చెత్త, అది వినాశం అయిపోతుందా లేదా? అందువల్ల మన కన్నును చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ మొత్తం చదివేదే దీనికోసం కన్నును చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అట్లా అని బాబా చెప్తారు, మన అందరం ఇప్పుడు ప్రజాపిత బ్రహ్మ బిడ్డలైన భాయి బెహన్ చెప్పుకుంటాం. అంటే మన కుమారులు అయినామా లేదా? మరి మన కర్మేంద్రియాలను ఎంత బాగా మనం కంట్రోల్లో పెట్టుకోవాలి. ఏ కర్మేంద్రియం కూడా చంచలం కాకూడదు. అన్న అక్క భాయిని చెప్తారు. మరి ఎందుకోసం వికారీ దృష్టిలో చూడాలి? వికారీ దృష్టిలోనే చూడకూడదు. ఈ ప్రపంచంలో మనుషుల్లో ఎంతోమంది కోటేశ్వర్లు ఉన్నారు, లక్షాధిపతి ఉన్నారు. అయినా కూడా ఈ మాయకు వశమైపోయినారు. వాళ్ళని మాయ తినేస్తుంది. వాళ్ళ కన్ను, వాళ్ళ దృష్టి ఎంత అసహ్యంగా ఉందంటే చెడ్డ పని చేసేస్తారు వాళ్ళు కంటితో చూసి. సో పేదవాళ్ళకు అంత ఎక్కువ మాయ లేదు. అయితే షౌకార్లకు ఎక్కువ మాయ వచ్చేస్తుంది. పేదవాళ్ళకు కూడా ఇప్పుడు ఉన్నారు చాలామంది. ఏం చేస్తారు? వికారానికి వశమైపోతూ ఉంటారు. అట్లా వికారానికి వశం కాకూడదు. तो बाप कहते हैं బాబా అంటే బాబా చెప్తారు, కన్నును చాలా జాగ్రత్తగా చూసుకోండి. అట్లా బిడ్డలు ఏం చెప్తారు? बच्चे कहते हैं बाबा हमने धक्का खा लिया है. अरे 10 वर्ष के बाद भी हार खा लिया है, अभी तो पाताल में गिर पड़ेंगे. ఇక్కడ 10-20 సంవత్సరాలు ఫాలో చేసేవాళ్ళు కూడా ఈ కంటితో ఎవరిపైన ఆకర్షణ అయిపోతే వాళ్ళు పాతాళ్ళ పడిపోతారు, వికారి అయిపోతారు. ఈ కన్ను ఎంత మోసం చేస్తుంది. ఇన్ని సంవత్సరాలుగా మనం బాబాది అన్ని ఫాలో చేసి పవిత్రంగా ఉండి, ఆఫ్టర్ ఆల్ ఎవరో ఒక ఆమె ఇంత అందంగా మన కంటి ముందు వచ్చింది, మన ఆకర్షణ అయిపోయి పడిపోతే ఎంత తప్పైపోయింది ఇది. अंदर में समझते हैं इनकी अवस्था कैसी है. कोई तो बड़ी अच्छी सर्विस करते हैं. कन्याओं ने भी भीष्म पितामह आदि को बाण मारा है. అంటే కొందరు అనుకుంటారు బాగా సర్వీస్ చేస్తాం, కొందరు ఉన్నారు బాగా సర్వీస్ చేసేవాళ్ళు. కన్యలు కూడా భీష్మ పితామహ వాళ్ళకు బాణం వేసినారు. అంటే పెద్ద పెద్ద మహామండలేశ్వరికి కూడా బాణం వేసినారు కన్యలు. గీతాలో కొంచెమో ఉంది మాటలు, మంచి మాటలు, భగవాన్ వాచ అని ఉంది. तो ये है ही भगवान वाच. अगर कृष्ण भगवान ने गीता सुनाई तो फिर ऐसे क्यों कहते हैं कि मैं जो हूँ जैसा हूँ मुझे विरला कोई जानते हैं. ఒకవేళ కృష్ణనే భగవాన్గా ఉంటే చిన్న పిల్లలకు ఆ చిత్రాన్ని చూపించి ఎవరు అడిగితే కూడా కృష్ణ అని చెప్పేస్తారు. అయితే భగవాన్ మాత్రమే చెప్తారు నేను ఎవరు, ఎట్లా ఉన్నాను, ఏమి. ఇది కోటిల కొందరికి మాత్రమే అర్థమైంది అట్లా అని. అంటే కృష్ణగా ఉంటే అట్లా చెప్పే మాటనే లేదు, అందరికీ అర్థమైపోయి ఉంటుంది. భగవాన్ నిరాకార జ్యోతి, భగవాన్నే మన జ్ఞానం ఆధారంలోనే తెలుసుకోవచ్చు.
అది కూడా బాబా వచ్చి డైరెక్ట్గా ఒక సాధారణ మనిషి శరీరం ద్వారా చెప్తారు. అప్పుడే మనకు ఇది అర్థమవుతుంది, లేదంటే మనం తెలుసుకునేది చాలా కష్టం. కృష్ణ ఇక్కడ వచ్చేదానికి కూడా కాదు. ఒకవేళ వచ్చినా కూడా అందరూ తెలుసుకుంటారు. కోటిలో కొందరే ఎందుకు? అదే కృష్ణ రారు, స్వయం భగవాన్ వచ్చి మనకు ఈ రాజీవ్గా నేర్పిస్తారు. कृष्ण का शरीर तो होता ही है सतयुग में। ये नहीं जानते हैं कि कृष्ण के बहुत जन्मों के अंत में मैं इसमें प्रवेश करता हूँ। బ్రహ్మ బాబాకు కూడా ఈ విషయం మొదట్లో తెలియలేదు. దాదా లేఖరాజుగా ఉండేటప్పుడు బ్రహ్మ బాబాకు కూడా తెలీదు. అనేక జన్మని అంత శరీరంలో భగవాన్ దాంట్లో ప్రవేశం అవుతారు అట్లా అని. అది పరమాత్మనే వచ్చి చెప్తేనే అర్థమవుతుంది. కృష్ణ के आगे तो झट ये सब బాగాయి. ఒకవేళ కృష్ణ ఉంటే మొత్తం ప్రపంచమే వచ్చేస్తారు ఇక్కడ బాబా దగ్గర. కృష్ణ శరీరంలో మాత్రం వస్తే ఎంత బాగుంటుంది. మనకి ఇంత శ్రమమే లేదు భగవాన్ గురించి చెప్పేది. ఇప్పుడే మనకు శ్రమ పడదు. పోప్ आदि भी आ जाते तो इतने झुंड जाकर के इकट्ठा हो जाते. ఒకవేళ పోపు వస్తారా అనుకోండి, ఎంతమంది పోతారు పోపు వచ్చినారు అట్లా అని. భగవాన్ కృష్ణ రూపంలో వచ్చి ఉంటే ఆ పోపు వాళ్ళు వీళ్ళు అందరూ పరిగెత్తి వచ్చేస్తారు. ఎంత గుంపు అయిపోతుంది మరి. ఇక్కడ గుంపు అయ్యేదానికి లేదు. ఏంటంటే నిరాకార భగవాన్ కోటిలో గుందురే తెలుసుకొని వస్తారు ఇక్కడ. तो मनुष्य ये थोड़ी समझते हैं कि इस समय सब पतित तमो प्रधान कहते भी है हे पतित पावनाओ, परंतु समझते नहीं कि हम पतित है. అంటే మనుషులకు ఇది తెలీదు, మేము పతిత్గా ఉన్నాం, తమో ప్రధాన్గా ఉన్నాం అట్లా అని. ఊరికే పాట పాడుతూ ఉంటారు, హే పతిత్ పావన్ రండి అట్లా అని. ఆ పాటది అర్థం కూడా వాళ్ళకి తెలీదు. అర్థం కాకుండానే పతిత్ పావన్ రండి అని చెప్పేసి పాట పాడుతూ ఉంటారు. तो बच्चों को बाप कितनी अच्छी रीति समझाते हैं. बाबा की बुद्धि तो सब सेंटर्स के अनन्य बच्चों की तरफ. जब जास्ती अनन्य बच्चे यहाँ आते हैं तो फिर यहाँ देखता हूँ. అంటే బాబా బుద్ధిలో మొత్తం అన్ని సెంటర్స్లో ఉండే మంచి మంచి బిడ్డలు వాళ్ళందరినీ బుద్ధిలో పెట్టుకొని బాబా జ్ఞానం చెప్తారు మనకు. అందరూ బాబా దగ్గర పోదే బాబా అందరిని చూస్తారు. ఎప్పుడు భగవాన్ మధుబన్లో అవతరణ అవుతారు. మరి బాబా కోసమే అన్ని నియమాలంతా ఫాలో చేసుకొని మంచి మంచి బిడ్డలు పోదారు మధుబన్లో. డైరెక్ట్గా వచ్చి కంటి ద్వారా భగవాన్ అందరిని చూస్తారు వీళ్ళ కంటి ద్వారా. नहीं तो बाहर में बच्चों को याद करना पड़ता है, तो उसके आगे ज्ञान डांस करता हूँ. మంచి మంచి బిడ్డలు వస్తాయి, వాళ్ళ ముందు శివబాబా డాన్స్ చేస్తారు. బాబ్ దాదా ఇద్దరు జ్ఞాన డాన్స్, స్థూల డాన్స్ కాదు. జ్ఞాన డాన్స్ అంటే చాలా ఖుషీగా అన్నీ చెప్తారు. ఎన్ని వెరైటీ జ్ఞానం పాయింట్స్ చెప్తారు బాబా. మెజారిటీ జ్ఞాని తో ఆత్మ హోతే హై తో మజా భీ ఆతా హై. బాబా ముందు మెజారిటీ జ్ఞానితో ఆత్మలు బాగా అర్థం చేసుకునే ఆత్మలు వస్తే బాబాకు చాలా సంతోషం. ఎంత మంచి మంచి పాయింట్స్ అంతా ఆటోమేటికలీ బయట వస్తూ ఉంటుంది. అయితే ఎవరికి అర్థమే కాలేదు అట్లా బిడ్డలు పోయి బాబా ముందు కూర్చుంటే బాబా వాళ్ళకి ఏం చెప్తారు? ఏమీ చెప్పేదానికి కూడా లేదు. లేదంటే బిడ్డలు మరి పవిత్రతని ధారణ చేసుకొని వస్తారు బాబా దగ్గర. ఈ పవిత్రతలోనే చాలా జగడాలు. లౌకికలో ఉండే పురుషులు ఈ పవిత్రత కోసం ఎంత జగడం వేస్తారు. కల్ప సహనం చేసుకోవాల్సిందిగా ఉంది బాబా బిడ్డలు. तो ज्ञान में आने से फिर भक्ति भी छूट जाती. घर में समझो मंदिर है, स्त्री पुरुष दोनों भक्ति करते हैं. स्त्री को ज्ञान की चटका लग जाता है तो भक्ति छोड़ देती है, तो कितना हंगामा हो जाता है. ఒకటేమో పవిత్రత కోసం జగడాలి. ఇంకొకటి ఏమంటే ఈ జ్ఞానంలో వచ్చిన ముందు
భార్య భర్త ఇద్దరు బాగా భక్తి చేస్తూ ఉంటారు. అయితే ఆ భార్యకు జ్ఞానం దొరికిన తర్వాత ఆమె భక్తి వదిలేస్తుంది. అప్పుడు ఇంట్లో జగడాలి. ఎందుకు భక్తి వదిలేస్తావు అట్లా అని. వికారాలు పోయే వికారంది ఒక జగడం, భక్తి వదిలేస్తే ఒక జగడం. శాస్త్రాలంతా చదవలేదు, గీత చదవలేదంటే కూడా ఒక జగడ. అన్నిటికీ జగడాలు మనుషులు. ఇస్మే విఘ్న బోత్ పడతా హై. ఒకటి వికారం, దాంట్లో విఘ్నం వస్తుంది. ఇంకొకటి శాస్త్రం చదవలేదంటే విఘ్నం వస్తుంది. ఇంకొకటి భక్తి చేయలేదంటే, టెంపుల్కి పోలేదంటే ఒకే జగడాలి. ఈ విశ్వవిద్యాలయం మాటనే ఇదంతా విఘ్నం వచ్చేది. तो और सत्संग में जाने के लिए रोकते नहीं हैं. మరి వాళ్ళు ఇంట్లో వాళ్ళు వేరే ఎవరో సన్యాసి వచ్చినాడు అక్కడ పోదే ఏమీ స్టాప్ చేయరు. ఈ బ్రహ్మకుమారిస్ దగ్గర పోదే మాత్రమే వద్దు అని చెప్తారు. ఎందుకు అట్లా? ఎందుకు బ్రహ్మకుమారిస్ దగ్గర పోదేనే వద్దు అని చెప్తారు? ఓం శాంతి అంటే పోవద్దు అని చెప్తారు. ఎవరో సన్యాసి వచ్చినారు ఎక్కడ ఉండి అక్కడ పోయి వింటామంటే సరిను వచ్చి వాళ్ళు కూడా వస్తారు. ఇది ఎంత విచిత్ర మాట. వాళ్ళు అన్ని అబద్ధాలు చెప్పినా కూడా అక్కడ పోయి వింటారు. భగవాన్ అన్ని సత్యం చెప్పినా కూడా ఇక్కడ వచ్చేదానికి విఘ్న. అంటే ఇక్కడ పవిత్రత విషయంలో కూడా విఘ్న. పురుషుతో నహీ రह सकते हैं तो जंगल में चले जाते हैं, స్త్రీ कहाँ जाएंगे. లౌకిక్లో ఒకవేళ పురుషుడు పవిత్రంగా ఉండాలా అనుకుంటారు, వికారం ఇష్టం లేదంటే అడవిలో వెళ్ళిపోతారు. అప్పుడు ఎవరు స్టాప్ చేయరు, అడవికి పోవద్దు అని చెప్పరు. పాపం ఆ స్త్రీకు వికారం వద్దంటే ఎక్కడ పోతుంది? ఆమెను మాత్రం హింస చేస్తారు వికారంలో పోయేదానికి కోసం. వికారం వద్దంటే వినరు. పురుషు మాత్రం వికారం వద్దు అని అనుకుంటే అడవికి పోయి సన్యాసం చేసుకుంటారు. స్త్రీలకు పాపం ఏ అథారిటీ లేదు. సన్యాసులు చెప్తారు స్త్రీలందరూ నరకాని ద్వారం చెప్పేసి స్త్రీని వదిలేసి పోదారు. బాబా ఏం చెప్తారు? భారత్ మాతలందరూ స్వర్గానికి ద్వారం చెప్తారు. तो तुम बच्चियाँ अभी स्वर्ग स्थापन करती हो, इनसे पहले नरक का द्वार थी, अभी स्वर्ग का स्थापना हो रही है, स्थापना करती हो. మనం ఇక్కడ భారత్ దేశంలో స్త్రీలందరూ మొదట్లో నరకానికి ద్వారంగానే ఉంటుంది. బాబా వచ్చిన తర్వాత బాబా బిడ్డలను ఏం చేస్తారంటే స్వర్గస్థాపనార్థ మాతల్ని కన్యల్ని సెలెక్ట్ చేసుకున్నారు. మనందరం ఇప్పుడు స్వర్గానికి ద్వారం ఓపెన్ చేస్తాం. సో సత్యుగాని స్వర్గాన్ని చెప్తాం. ఆ స్వర్గాన్ని స్థాపన చేస్తాం. ఇప్పుడు కలియుగ నరకం, దాని ద్వారా ఎవరు వికారాలు, ఇదన్నీ అర్థం చేసుకునే మాట. వికారాలు స్వర్గానికి పోయే దారి, వికారాలు స్వర్గానికి పోయే దారి కాదు, వికారాలు నరకానికి పోయే దారి. పవిత్రంగా ఉంటే స్వర్గానికి పోయే దారి. స్వర్గాని ద్వారి పవిత్రత, నరకాని ద్వారం వికారాలు. అర్థమైందా? ఈ మాట బాగా అర్థం చేసుకోవాలి. అందుకే ఇప్పుడు మనం వికారంలో పోకూడదు. तो तुम बच्चे नंबरवार पुरुषार्थ अनुसार समझते हो, बल पवित्र तो रहते हो, बाकी ज्ञान की धारणा नंबरवार होती है. చాలామంది వీడలు పవిత్రంగా ఏమో ఉన్నారు, కానీ ఈ జ్ఞానాన్ని ధారణలు నంబర్వార్ అవుతారు. జ్ఞానం ఫస్ట్ బాగా అర్థం చేసుకోవాలి. అర్థం అయితేనే ధారణ కూడా అవుతుంది. तो तुम तो यहाँ से निकल करके जहाँ जा करके बैठते हो, परंतु अभी तो समझाया जाता है गृहस्थ व्यवहार में रहते पवित्र रहो. అంటే కలియుగం నుంచి పోయి మనం బాబా దగ్గర కూర్చుంటాం. అయితే ఇప్పుడు మళ్ళీ బాబా చెప్తారు ఇంట్లో ఉండి కూడా కమల్ పుష్ప సమానంగా పవిత్రంగా ఉండండి. అట్లా గృహస్థ వ్యవహారం చూసుకోవాలి, పవిత్రంగా ఉండాలి. ఇది అంతిమ జన్మం. ఈ అంతిమ జన్మలో పవిత్రంగా ఉండాలి. ఆత్మ అభిమాని కావాలి. మనం స్వయం ఆత్మను అనుకొని అందరి దగ్గర పని చేయించుకోవాలి, చూడాలి.
ఆత్మనే కదా వింటుంది, ఆత్మనే లక్ష్మీనారాయణ లాగా అవుతుంది. సో ఆత్మనే యోగం చేస్తుంది, ఆత్మనే జన్మ జన్మాంతరంగా వెరైటీ శరీర రూపీ డ్రెస్ వేసుకొని వచ్చింది. ఇప్పుడు ఆత్మనే వాపస్ ఇంటికి పోవాలి. తండ్రి వచ్చినారు మన అందరికీ యోగా నేర్పించి ఇంటికి పిలుచుకుపోయేదానికి. ముఖ్య మాట ఇక్కడ ఏమంటే యోగం చేసి పవిత్రంగా ఉండేది. మరి తండ్రి చెప్తారు, నేను ఆత్మల దగ్గర మాట్లాడతాను. ఆత్మ బ్రుక్టి మధ్యలో కూర్చుంది, దాన్ని చూసి శివబాబా మాట్లాడతారు. ఈ ఆర్గన్స్ ద్వారా ఈ ఆత్మనే ఈ చెవి ద్వారా వింటుంది, ఆత్మనే కంటి ద్వారా చూస్తుంది. సో ఆత్మ లేదంటే ఈ శరీరం ఏమవుతుంది? శవం. అదేమైనా పని చేస్తుందా? తండ్రి ఎంత వండర్ఫుల్ జ్ఞానం మనకి ఇచ్చినారు. శరీరం లోపల కూర్చుంది, ఆత్మని అన్ని పని చేస్తుంది. పరమాత్మ రాలేదంటే మనకి ఈ విషయాలంతా ఎవరు చెప్పేవాళ్ళు? సన్యాసులకేమో ఈ విషయాలంతా తెలియదు కూడా. మనకు వాళ్ళు ఇక్కడ చెప్తారు, ఆత్మజ్ఞానమే లేదు వాళ్ళకి. వాళ్ళ ఆత్మని కూడా చూడరు. పరమాత్మ ఒక్కరే వచ్చి మనకు ఆత్మ విషయం అంతా చెప్తారు. మరి బాబా ఇది నుంచి చెప్తారు, ఆత్మలోనే అన్ని ప్రకారమైన సంస్కారం నిండుతుంది. సన్యాసి ఏం చెప్తారు? ఆత్మ నిర్లేపం చెప్తారు. నిర్లేప అంటే ఏమి అంటదు, ఏమైనా తాగండి, తినండి, మళ్ళీ ఈ శరీరాన్ని తీసుకుపోయి గంగలో స్నానం చేయించండి అని చెప్తారు. అదేమైనా పతిత నుంచి పావన చేస్తుందా? ఆత్మ కదా పతిత అయింది, దాని పావన చేసానికి శివబాబా తలంపు చేయాలి, కానీ గంగా స్నానం చేయకూడదు, మరి వికర్మం చేయకూడదు. మరి ఆత్మ అన్నీ చేస్తుంది, పవిత్ర కార్యం చేయాలి. తండ్రి మరి మనకు అన్నీ నేసి పెడతారు. చెప్తారు, ఈ పని చేయండి, ఈ పని చేయొద్దు, అట్లా ఏం పని చేయాలి, ఏ పని చేయకూడదు, ఇదంతా మనకు శివబాబా నేర్పిస్తారు. అర్థమైందా? బాబా నేర్పించిన పని చేయాలి. ఇక్కడ జాతి మత భేదం ఏమీ లేదు. ఆత్మకు ఉంటుందా ఏమి జాతి మత భేదాలు? ఆత్మ పవిత్ర, అది దాని స్వధర్మ ఏమి? శాంతి మరియు పవిత్రత. ఆత్మ పవిత్రంగా ఉంటుంది. ఆత్మని అనుకోండి. గవర్నమెంట్ కూడా ఏమీ ధర్మం లేదు, అదేం ధర్మాన్ని ఒప్పుకోదు. ఎవరంటే వాళ్ళు మినిస్టర్ కావచ్చు, ఏ ధర్మం వాళ్ళైనా మినిస్టర్ అవుతారు, ప్రైమ్ మినిస్టర్ అవుతారు. దానికి ఒక ధర్మం ఏమీ లేదు. బాబా చెప్తారు, దేహ ధర్మం మనం అదంతా చూడకూడదు. దేహ ధర్మం హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అంతా అట్లా అనుకునేది. అయితే ఆత్మాది స్వధర్మం పవిత్రంగా ఉండేది. సో అందరూ ఆత్మలకు తండ్రి ఒకరే శివబాబా. శివబాబా చూసేది కూడా ఆత్మలనే, ఆత్మ బిడ్డలను చూస్తారు. ఆత్మ స్వధర్మమే శాంతి. అట్లా అనుభవం చేస్తూ ఉండాలి మనం. అచ్చా, ఓం శాంతి. मीठे मीठे सिकल दे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते। हमारी धारणा कोसर मुख्य सार बाबा चुप्तर, जो बात काम की नहीं है उसे एक कान से सुन करके दूसरे से निकाल देना है। हियर नो ईविल, सी नो ईविल, टॉक नो ईविल। బాబ్ జో శిక్ష దేతే ఉసే ధారణ కర్నా. అంటే ఏ విషయాలు మనకి పనికిరాదు, పనికిరాని మాటల్ని వినకూడదు, మాట్లాడకూడదు, చేయకూడదు. బాబా వచ్చినారు మనకు శిక్షణ ఇచ్చేదానికి, దాని ధారణ చేసుకోవాలి. పనికి వచ్చే విషయాలే మనం విని ధారణ చేసుకోవాలి. మరి సెకండ్ పాయింట్, కోయి భీ దేహ హద్ కి తమన్నాయి నహీ రఖనీ హై. आँखें की बड़ी संभाल रखनी है, आँखों की बड़ी संभाल रखनी है, क्रिमिनल दृष्टि न जाए, कोई भी कर्मी इंद्रियां चलायमान ना हो, खुशी से भरपूर रहना है. అంటే ఏ హద్దు కోరికలు మనం పెట్టుకోకూడదు. మరి ఈ కన్ను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి.
కానీ చాలా మోసం చేస్తూ ఉంటుంది. మళ్ళీ బాబా చెప్తారు, క్రిమినల్ ఐస్ ఉండకూడదు, క్రిమినల్ దృష్టియే పెట్టుకోకూడదు. మరి కర్మేంద్రియాలు మోసం చేయకుండా చూసుకోవాలి, సదా సంతోషంగా ఉండాలి. మరి వరదానం, अटेंशन रूपी घृत द्वारा आत्मिक स्वरूप के सितारों की चमक को बढ़ाने वाली आकर्षण मूर्त भाव అంటే అటెన్షన్ రూపీ ఆయిల్ నూనె అది ఆత్మలో వేస్తూ ఉండాలి. అప్పుడే ఆత్మిక స్వరూపంలో ఉండే ఆ నక్షత్రం జ్యోతి మెరుస్తూ ఉంటుంది. అట్లా బాగా మెరుస్తూ ఉండేవాళ్ళు. आकर्षण मूर्त भाव, जब बाप द्वारा नॉलेज द्वारा आत्मिक स्वरूप का सितारा चमक गया तो बुझ नहीं सकती है. అంటే ఒక్కసారి మన ఆత్మ జ్యోతి తండ్రి ద్వారా జ్ఞానం ద్వారా ఈ ఆత్మిక స్వరూపది నక్షత్రం మెరుస్తూ ఉంటుందంటే అది ఎప్పుడూ ఆరిపోదు. అయితే దాన్ని ఆరిపోకుండా చూసుకునే దానికోసం ఏం చేయాలి? అది మెరుస్తూ ఉండే తక్కువ కాకూడదు, బాగా ఎక్కువ మెరుస్తూ ఉండాలి. దానికోసం బాబా చెప్తారు అటెన్షన్ ఉండాలి. ఒక్కొక్కసారి ఆత్మది మెరుపు పర్సంటేజ్లో తక్కువ ఎక్కువ అయిపోతూ ఉంటుంది. అట్లా కాకుండా అది సదా మెరుస్తూ ఉండాలంటే అది అన్ని ఆకర్షణ నుంచి దూరంగా పోవాలి. तो जो सितारा सदा चमकता हुआ सबको आकर्षित तब करेगा जब रोज़ अमृत वेले अटेंशन रूपी घृत डालते रहेंगे. అంటే మన ఆత్మ జ్యోతి మెరుస్తూ ఉండాలంటే అమృత్ వేళ అటెన్షన్ రూపీ ఆయిల్ వేస్తూ ఉండాలి. దాన్ని మళ్ళీ బాబా చెప్తారు, ఎట్లా దీపంలో ఏం చేస్తారు? వెలిగించేసి గమ్ముగా అయిపోతారు. అది ఆరిపోయే టైంలో ఎక్కువ ఆయిల్ వేస్తూ ఉంటారు, అది వెలుగుతూ ఉంటుంది, అది ఏకరస్ వెలుగుతూ ఉంటుంది అప్పుడు. సో ఈ విధంగా సంపూర్ణ అటెన్షన్ ఇవ్వాలి. అంటే తండ్రి పైన, తండ్రి గుణాల పైన, తండ్రిలో ఉండే శక్తుల పైన అటెన్షన్ ఇచ్చి దాన్ని మనం స్వయంలో ధారణ చేసుకోవాలి. ఈ అటెన్షన్ ఆధారంలోనే ఆకర్షణ మూర్త అవుతామని. మరి స్లోగన్, बेहद वैराग्य वृत्ति द्वारा साधना, बेहद वैराग्य वृत्ति द्वारा साधना के बीज को प्रत्यक्ष करो. అంటే బేహద్ వైరాగ్య వృత్తి ద్వారా పురుషార్థాన్ని బీజం దాన్ని ప్రత్యక్షం చేయాలి. పురుషార్థమే యాక్చువల్లీ ముఖ్యం. మన పురుషార్థానికి ఆధారం శివబాబా. వాళ్ళని ప్రత్యక్షం చేయాలంటే బేహద్ వైరాగ్య వృత్తి ఉండాలి. అర్థమైందా? ఓం శాంతి.